ఎక్కడి అండి పైసలు ఎక్కడి మరి కాంగ్రెస్ పార్టీ కాడ? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి 6 గ్యారెంటీలు ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి? మీరు చూడండి, ఏం పెడుతుర్రు, చలాన్లు అన్నీ కట్టుకోరి 50% రాయితీ అంటారు. చలాన్లు అన్నీ కట్టుర్రు 50% రాయితీ అని అంటే 30% రాయితీ, 50% రాయితీ అని అంటే డబ్బులు లేవు, ప్రజల నుంచి డబ్బులు గుంజుతారు అన్నట్టు. ఖజానాలో లేవు, వట్టిగా వచ్చేది. ఇప్పుడు అసలు కట్టక తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. కట్టక తిరుగుతున్న వాళ్ళు 100 మంది ఉన్నారు అనుకుందాం. జర తక్కువేంద్ర కట్టరు నాయన అని అంటే పోలీసు వాళ్ళు ఎప్పుడైనా పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. ఇక మళ్ళీ అప్పుడు ఇచ్చుడు ఎందుకు, ఇప్పుడే ఇద్దాము, ఓ 2000 రూపాయలు చలాన్ ఉంటే 1000 రూపాయలు కడితే ఒడిచిపోతుంది అని అట్లా 1000 ఇచ్చి ఖజానా నింపుతారు. ఇది ఒక టాక్టిక్స్ ప్రభుత్వం దగ్గర. సో దాన్ని ఇట్లా బహిర్గతం చేసి చెప్పడం వల్ల అదొక ఇబ్బందికరమైనటువంటి అంశమే. బట్ ఏదేమైనప్పటికీ కూడా గిటువంటియే నిరుద్యోగుల మీద ఫీజులు వసూలు చేసుడు, అంటే ప్రజల మీద భారం వేసే పనులే తప్పించి నిజంగా మీరు ఏం చేస్తున్నారు అని అన్నది ఒకసారి ప్రశ్నించుకుంటే బాగుంటుంది. ఏం చేస్తున్నారు అని అన్నది ఒకసారి ప్రశ్నించుకోవాలి. అంటేనేమో కోపం కానీ, అరే ఏం చేశారు 6 గ్యారెంటీల విషయంలో ఏమీ అవుతలేవు. నేను మీరు సన్నబియ్యం ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అంటారుగా. సన్నబియ్యం పండిస్తుందో కూడా అసలు ఎవరు? రేవంత్ రెడ్డి పండిస్తుండా సన్నబియ్యం? కేసీఆర్ పండిస్తుండా? లేకపోతే బండి సంజయ్ పండిస్తుండా? లేకపోతే ధర్మపురి అరవింద్ పండిస్తుండా? రాధాసింగ్ పండిస్తుండా? రైతు కదా, ఇందాక ఏడ్చిన రైతే కదా సన్నబియ్యం పండించింది. ఆ రైతే పోయి తెచ్చుకుంటాడు. ఎవరంటే పోయేది? ఏ ముఖ్యమంత్రులు పోయి తెచ్చుకుంటారు, ఏ మంత్రులు పోయి తెచ్చుకుంటారు, ఏ ఎంపీలు పోయి చౌకదారు దుకాణం దగ్గర, రేషన్ డీలర్ దగ్గర పోయి బియ్యం ఎవరు తెచ్చుకుంటారు? సన్నబియ్యం. మళ్ళీ గవే రైతులు, ఏ రైతులైతే సన్నబియ్యం పండించారో గదే రైతులు మళ్ళా పోయి అంటే ఆ పూట గడవడం కోసం సన్నబియ్యం తెచ్చుకుంటారు. ఏం చేసారు? తిప్పి అల్లకే రుద్దుతారు అన్నట్టు, ఎవల పసుపు అల్లకే అన్నట్టుగా ఆ రైతులకే రుద్దుతున్నారు. మళ్ళీ అది ఉచితంగా ఇస్తున్నాము, రూపాయి తీసుకుంటలేము, 2 రూపాయలు తీసుకుంటలేము. మళ్ళా ఇది బియ్యం ముచ్చట కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, అది తింటే ఎక్కువనే అనారోగ్యం ఉంటుంది అని చెప్పేసి డాక్టర్లు చెప్తూనే ఉంటారు. వీళ్ళేమో మిల్లెట్లు అవి ఇవి పెద్ద వాళ్ళంతా అవి తింటారు. గట్లాంటి ఇయర్ మళ్ళా ఎక్కువ రేటు ఉన్నాయి ఇయ్యరు, తక్కువ రేటు ఉన్నాయే ఇస్తారు. జొన్నలు చూస్తా, మక్కలు ఇయ్యరు చూద్దాము, కందిపప్పు ఉండే, అది ఉండే, చింతపండు ఉండే, ఇప్పుడు ఏం లేవు, ఉట్టి బియ్యమే వంచుతూ ఉన్నారు ఆడవాడు. సో ఇవన్నీ మౌలిక వసతులు, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు, రవాణా సౌకర్యం, వైద్య సౌకర్యం, విద్యా సౌకర్యం, లేకపోతే ఇప్పుడే మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో రోజువారీ కావాల్సినటువంటి గ్రాసానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యత ప్రభుత్వానిదే. అదేదో ప్రభుత్వం మనకు వడ్డీస్తుంది, ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి కట్టసితోటో, లేకపోతే ప్రభుత్వం మీద ప్రేమతోటి, లేకపోతే ప్రభుత్వం ఇస్తుంది కదా అని ఏదో మనము పెట్టుకొని సింపతితోటి ఉండాల్సిన అవసరం లేదు. అది మన హక్కు, ప్రజల హక్కు. అది ఏ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, లేకపోతే బీఆర్ఎస్ కానీ, లేకపోతే ఎంఐఎం కానీ, ఎవరన్నా కానీ ఇంకా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కనుక వాళ్ళు కనీసంగా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. అది అయ్యో మాకు ఈ ఫలానా కిట్ వచ్చిందే, మాకు ఫలానా బంద్ వచ్చిందే, మాకు ఫలానా పెన్షన్ వచ్చిందే అని చెప్పేసి మనం ఆ పార్టీలకు ఒబీడియంట్గా ఉండాల్సినటువంటి పనే లేదండి. ఏ పార్టీ అయినా సరే ఒబీడియంట్గా ఉండాల్సిన పనే లేదు. అది మన హక్కు, మనకి ఇవ్వాల్సింది వాళ్ళు హామీల రూపంలో చెప్పుకొని ఇస్తుర్రు. ఇది పెద్ద డ్రామా. ఇది ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా మనకు కావాల్సిన దాన్ని అది హామీలలో చెప్పిస్తారు అంతే. అది ఇవ్వాల్సిందే. వాళ్ళు హామీలు ఇచ్చినా ఇవ్వకపోయినా, మేనిఫెస్టోలో రాయకపోయినా చేయవలసిందే. ఇక్కడ ఇన్ని మేనిఫెస్టోలు పెట్టి అంటే స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా పార్టీలు హామీలు ఇస్తాయి కానీ నెరవేర్చాయి. అంటే ఏదో మనం అనుకుంటాం కదా, ఏం చేయాలి? ప్రణాళిక పెట్టుకోవాలి. పంచవర్షక ప్రణాళికలు ఎట్లుంటాయో అట్లా 2 సంవత్సరాలకో సంవత్సరానికో ప్రణాళిక పెట్టుకోవాలి. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే కనుక నేను అంటున్నా కదా, ఓ పైలట్ ప్రాజెక్ట్ అన్న ఒకటే పథకం తీసుకోవాలి, 2 పథకాలు తీసుకో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. మొదటగా విద్యా వైద్యం తీసుకో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, రాష్ట్రం అంతటా విద్యా వైద్య విధానాన్ని సవరిస్తాం ఈ సంవత్సరంలో అని చెప్పి చేస్తూనే ఉండు. ఈ ఉచిత బస్సు వద్దు, పెన్షన్లు వద్దు, అదొద్దు, ఇదొద్దు, ఏది చేయకుండా ఫస్ట్ వాటి మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. ఇక నీ మీద డిపెండ్ అయ్యేటోడే ఉండడు. దాని తర్వాత ఇంకొకటి తీసుకో, ఆరోగ్యం సంబంధించో, లేకపోతే నీటి సరఫరాకు సంబంధించో, లేకపోతే మౌలిక వసతులకు సంబంధించో అవి తీసుకో. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ప్రణాళిక పెట్టుకొని చేసుకో.
చేసుకొని ప్రజలకు న్యాయం చేయకూడదు. ఇటువంటి ప్రణాళికలతోటి, ఇటువంటి అంశాలతోటి, ఇటువంటి అంటే న్యాయం జరిగేటట్టుగా ప్రజలకు చేయరు. మనం 10 రూపాయలు పెట్టాలి ప్రజలకు అందాల్సింది 10 పైసలే అన్న విధానంతో రాజకీయ నాయకులు పోతురు. ఎందుకు పోతురు అని అంటే 10కి 10 నీకు అందినాయి అని అనుకో, నువ్వు తెలివివంతునమవుతావు, నువ్వు విద్యావంతునమవుతావు, నువ్వు జ్ఞానవంతునమవుతావు. నువ్వు ఫలానా కాంగ్రెస్ పార్టీ, ఫలానా బీఆర్ఎస్ పార్టీ, ఫలానా బీజేపీ నుంచి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళు అడిగితే ఓటు ఎందుకు వేస్తావు? నాకేంటే ఎందుకు వస్తావు? నాకు ఇష్టం వచ్చినోనికి వేస్తా, నాకు ఇష్టం వచ్చినోనికి వేస్తా, నీకెందుకు వేస్తా అని ముఖం మీద చెప్పగలిగే ధైర్యం నీకు వస్తుంది. ఇలా వాళ్ళు ఆ టైంలో ఇచ్చేటటువంటి బీర్ కోసమో, బిర్యానీ కోసమో, లేకపోతే 2000 రూపాయలు 500 రూపాయల కోసమో ఆ రోజు మనం కక్కుర్తి పడం, మనం తీసుకోం. చిన్న లాజిక్ మిస్ అవుతూ ఉంటారు ప్రజలు కూడా. అంటే తెలిసా తెలియకనా కానీ ప్రజలనే కాదు, అంటే సామాన్యులే కాదు ఈ విషయంలో, బాగా డబ్బులున్నోళ్ళు కూడా ఆర్థికంగా స్థిరపడ్డోళ్ళు కూడా ఈ ఫ్రీగా వస్తుందంటే ఫినాయిల్ కూడా తాగటానికి రెడీ అయిపోతుంటారు. ఏదో విషయం చెప్తాను. నాతోటి చాలామంది రాజకీయ నాయకులు, అంటే ఇది ఓపెన్గా చాలామంది రాజకీయ నాయకులు ఓపెన్గా చెప్పారు, పొలిటికల్ లీడర్స్ చాలా ఓపెన్గా. ఏంది అని అంటే మేము వాళ్ళకి ఎవరెవరికైతే మేము ఇది చేస్తాం అది చేస్తాం అని అంటే, ఈ హైదరాబాద్ విషయం చెప్తాను నేను. ఈ రూరల్ ఏరియా పక్కన పెడితే అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీల విషయంలో ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు ఉన్నాడు ఎమ్మెల్యేగానే ఉన్నాడు, ఆయన చేసినటువంటి పనితీరు. ఓ అపార్ట్మెంట్ దగ్గరికి పోయి ఓట్లు అడిగితేనట, అపార్ట్మెంట్ వాళ్ళు అడిగేది, సొసైటీ వాళ్ళు అడిగేది ఏంటి అని అంటే, మాకు కుర్చీలు వేపిర్రు అంటారట, మాకు ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు లేదు, మాకు ప్రొజెక్టర్ వేపిర్రు అని అంటారట, మాకు ఇంకోటి లేదు ఇది చేపిర్రు అంటారట. ఇవన్నీ చేస్తే మా అపార్ట్మెంట్లో 20-25 ఓట్లు ఉంటే అవన్నీ కూడా మీకే వేస్తామని చెప్తారట. వీటి కోసమా? నీ అపార్ట్మెంట్కి ఏం సంబంధము? ఆ ఎమ్మెల్యే ఒకవేళ ఆ ఎమ్మెల్యే కంటెస్టెంట్గానే ఉన్నాడు, ఎమ్మెల్యే కాలే, నీ అపార్ట్మెంట్ తోటి ఆయనకే సంబంధము? ప్రభుత్వం నుంచి ఏం రావాలో అది చేయించుకో కదా నువ్వు. ఏం చేయబుద్ధి అవుతుంది? ఆయన అడిగినట్టుగా ఆ ప్రొజెక్టర్ ఏదో ఇచ్చిండు, ఆ 20 కుర్చీలో 30 కుర్చీలో ఇచ్చిండు, అయిపోయింది, ఓట్లు అయిపోయినాయి, గెలిచిన తర్వాతకి గదే అపార్ట్మెంట్ నుంచి ఆ అపార్ట్మెంట్ అధ్యక్షుడు, ప్రెసిడెంట్ ఎవడో పోయి, సెక్రటరీ పోయి, అయ్యా సార్ మా అపార్ట్మెంట్లోకి కిందికి నీళ్ళు వస్తున్నాయి, ఇంకా రోడ్ లేపాలి, ఇంకా రోడ్డు హైట్ చేయాలి అని అంటే ఏ ముఖం పెట్టుకొని అడుగుతావు నువ్వు? ఏ ముఖం పెట్టుకొని ఆయన చేస్తావు? ఇటువంటి చేయించుకోవాలి సంక్షేమంగా. అంటే మా రోడ్లు బాగలేవు సార్, మాకు బడి సక్కలేదు సార్, మా బల్లె పిల్లలు పోతలేరు సార్, మా బల్లె సార్ వస్తలేడు సార్, సార్ వస్తే పిల్లలు వస్తలేరు, పిల్లలు వస్తే సార్ వస్తలేరు, సారు పిల్లలు ఇద్దరు వస్తే బల్లాలు సక్కలేవు, బలపాలు సక్కలేవు అని చెప్పి చెప్పుకోవాలి. కానీ మన వ్యవస్థ ఎట్లుంటుందంటే, మనకు క్రికెట్ కిట్ కావాలి, వాలీబాల్ కోర్టు కావాలి, క్యారమ్ బోర్డులు కావాలి, చెస్ ఇవి కొనుక్కో. నువ్వు ఓ 10 మంది కలిసి దావత్ చేసుకోవాలి అని అనుకుంటేనేమో 150 ఉన్న వీరు ఎంత అయింది ఇప్పుడు? 180 రూపాయలు అయిందట. 180 రూపాయలు అయిన బీరు కొనుక్కోవడానికి యువకులందరూ కూడా సామూహికంగా కూడి 5 రూపాయలు 10 రూపాయలు వేసుకొని ఒక చిన్నపాటి దావత్ చేసుకొని పైన ఉంటాయి. కిట్ కొనుక్కోనికి ఉండయి, ఓ క్రికెట్ కిట్ కొనుక్కోనికి ఉండయి, ఓ వాలీబాల్ కోర్టు కట్టుకోవడానికి ఉండయి, ఓ ఇండోర్గా ఒక చిన్నపాటి స్టేడియం కట్టుకోవడానికి ఉండయి. ఇవి పోయి మళ్ళీ రాజకీయ నాయకుడిని అడగాలి. ఏందండి ఇది? ఎంత దుర్మార్గం, ఎంత నీచం, ఎంత కక్కుర్తిది. పోవాలి, నువ్వేం అడగాలి? యువకులందరూ సామూహికంగా పోయి, ఎస్ మా ఊర్లో స్కూల్ చక్కలేదు, ఎస్ మా ఊర్లో ఈ ప్రైమరీకి సంబంధించినటువంటి ఏదైతే హాస్పిటల్ పెట్టిరో ఆ హాస్పిటల్ చక్కగా నడుస్తలేదు, దీంట్లో రావాల్సినటువంటి వసతులు లేవు, ఎవరైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో పాము గర్షో, తేలు గర్షో, లేకపోతే కింద పడో, ఏదైనా ఇన్ఫెక్షన్ అయితో, ఏదైనా ఇబ్బంది అయితో వాళ్ళు ఇమ్మీడియట్గా చేయడానికి ఇక్కడ డాక్టర్ వసతి లేదు, దయచేసి ఏర్పరచండి, ఏదో రకంగా ప్రభుత్వానికి సర్ది చెప్పి ఇక్కడ ఒకరిని అలర్ట్ చేయండి, ట్రైనింగ్ డాక్టర్ను పెట్టండి, ఏదో ఒకటి చెయ్యిర్రి అని చెప్పేసి చెప్పుకోగలగాలి. రోడ్లు సక్కలేవు, రోడ్లు చేయించుకోగలగాలి. నల్లాలు సక్కలేవు, నల్లాలు వస్తలేవు, నీళ్ళు వస్తలేవు, నీళ్ళు సక్క చేయించుకోవాలి. ఇవి కానీ ఎంత నీచంగా తయారయ్యారంటే ఇక అంత నీచంగా తయారయ్యారు. ఇట్లా చెప్తా పోతే ఇవాళ ఒడవది. మనము వార్తలు కూడా చదువుకోనికి ఉండదు. ఇవే చెప్పుకుంటూ పోవాలి. ఇట్లా 1, 2, 3, 4, 5, 6. ఎందుకంటే వ్యవస్థలో ఉన్నటువంటి తప్పిదాలను, వ్యవస్థలో ఉన్నటువంటి వారికి కావాల్సినటువంటి అవసరాలనే తీర్చుకోవాలి.